నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ పై జరిగిన దారుణ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అక్రమ కార్యకలాపాలను అడ్డుకున్నందుకే కక్షపూరితంగా ఈ దాడి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ కట్టెల దందాను నిలువరించడమే యుగంధర్ పై దాడికి ప్రధాన కారణమన్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ తన భార్యను వదిలిపెట్టి తిరుగు ప్రయాణంలో ఉండగా 10 మంది దుండగులు అతనిపై దాడి చేసినట్లు సమాచారం. ఆదాం, సుందర్ రాజ్, ప్రవీణ్ కుమార్, భాగ్యరాజ్ తదితరులు కలిసి అతనిని అడ్డుకుని తీవ్రంగా కొట్టడంతో యుగంధర్ అక్కడికక్కడే గాయాల పాలయ్యాడు. ఈరోజు ఉదయం 8 గంటలకి మా భార్యని స్కూల్లో ఎత్తుకుని వదిలేసి వస్తున్నాను. పోయేటప్పుడు నేను అబ్జర్వ్ చేయాలి, జనాలంతా ఉన్నారు, క్రాస్ రోడ్ ఇది. వచ్చేటప్పుడు నన్ను ఆపి నన్ను చంపాలని ప్రయత్నం చేశాను. అతను వైసీపీ సర్పంచ్ అన్నూరు ఆదామని. ఓకే. అతని పేరు వచ్చి సుందర్రాజు. ఓకే. అలియాస్ ఆదాము. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 15 మంది దాకా నా మీద దాడి చేసిన 5 మంది చేశారు. ఓకే. నేను ఇద్దరినైతే బాగా గెస్ట్ చేశాను. ముక్కు మీద కొట్టింది, చెవుల మీద కొట్టింది, తన్నింది. ఓకే. కూర్చొని నా మీద పిడిగుద్దులు కుట్టింది, అది గుర్తుంది. 10 మందిలో ఇద్దరు మాత్రమే కుడుతున్నారా? అంటే 5 మంది కుట్టింది. 5 మంది కొట్టింది. ఓకే. వెనకాల నుంచి కుట్టిన నాకు ఐడియా అది ఇప్పుడు బలంగా నొప్పి ఉండేది. మీరు దేంట్లో వస్తున్నారు? 2 వీలర్ హీరో ప్లెజరీ బండి. ఓకే. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు? మా భార్యని స్కూల్లో వదిలేసి వస్తాను. ఓకే. 7:40 కంతా స్కూల్ కాడ వదిలాను. 8 కంతా రోడ్డుకి వచ్చాను. అక్కడ దాడి జరిగింది. దాడి చేశారు, చంపేసేదానికి ప్రయత్నం చేశారు. నేను తప్పించుకొని ఇంకా అక్కడి నుంచి కొంచెం ఒక 300 గజాల బండి మీద వచ్చాను. నా కళ్ళు తిరుగుతాను, బండి ఆపాను. బండి కింద పడింది, నాకు ఐడియా లేదు. నేను కింద పడిపోయిండేది కూడా మనకి ఐడియా లేదు. తర్వాత ఎవరికైనా ఫోన్ చేశారా? తర్వాత ఎవరు మా భార్యకి ఇంటిమేషన్ ఇచ్చినారు స్కూల్కి. ఆమె వచ్చి 108కి డైలీ 100కి వాటికంతా ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు చంపాలని కుట్రపడినారు. నిన్న వాళ్ళది కట్టెల లోటు డ్యూటీ దిగిపోతా పట్టుకున్నాను. వాళ్ళ కట్టెల లోటు మీరు పట్టుకున్నారా? D4కి వాళ్ళకంతా ఇంటిమేషన్ ఇచ్చాను. ఓకే. రేంజర్కి ఎస్ఐ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను. ఓకే. వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఇది రోజు 5-6 లోడ్లు పోతుంది, 50 టన్నుల దాకా పోతుంది వాళ్ళు తమిళనాడు రాణింపేటకి. అతను వైసీపీ సర్పంచ్. ఓకే. అతను గత ప్రభుత్వంలో మేడం ఇప్పుడు ప్రజెంట్ హోంమంత్రి గారిని కూడా నోటికి వచ్చి దుర్భాషలాడి చెప్పులతో కొట్టానని చెప్పి చెప్పాడు. అలాంటి కూడా ఇప్పుడు పార్టీలో పెత్తనం చేస్తూ ఇసుక, మట్టి, గ్రావులు అంతా కలెక్టర్లకి వాళ్ళకంతా కూడా నేను 4 రోజుల నుంచి కంప్లైంట్ చేస్తూనే ఉన్నా. ఎవరు స్పందించట్లేదు. కలెక్టర్ కొడుకు కాబట్టి ఎమ్మెల్యే కనుకూలంగా ఉన్నాడు. అతను ఏ పార్టీకి సంబంధించిన అతను? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అతను. ఓకే. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అతనికి అనుకూలంగా ఉన్నాడు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో నా మీద ఇట్లా దాడి చేస్తున్నాడు. ఓకే. దీనికి సంబంధించి ఏమైనా వేరే ముందు ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చినాయి మీరు పట్టుకున్నప్పుడు? కాల్స్ థ్రెటింగ్ కాల్స్ కానీ అంతకుముందు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇదంతా ఆల్రెడీ 2-3 సార్లు కలెక్టర్ గారికి, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి మట్టి, గ్రావెల్ తోలేది అవన్నీ పట్టించాను. ఓకే. అందువల్ల నా మీద కచ్చి పెట్టుకుని నన్ను చంపడానికి ప్రయత్నం చేశాను. మీకు సంబంధించి మీరు కూడా వాళ్ళ దగ్గర ఏదో అడ్డుకించి వాళ్ళ దగ్గర డబ్బులు ఏదో డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. దాని గురించి మీరేమంటున్నారు? నా సర్వీస్ 25 సంవత్సరాలు. నేను వరంగల్లో పనిచేశాను, 9th బెటాల్లో పనిచేశాను. అవినీతికి వ్యతిరేకంగా అది అవినీతి అధికారులు కూడా నిలయడమే నా అలవాటు, నా హ్యాపీ. నేను ఎక్కడ అవినీతి పాల్పడేవాడిని కాదు, డబ్బులు డిమాండ్ చేసేవాడిని కాదు. మా నాయన భూస్వామి. నేను ఎక్కడ, నా భార్య టీచరు, నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. నాకు డబ్బు మీద ఎక్కడ కానీ అడిగి తీసుకునే అలవాటు కూడా లేదు. నాకు అలాంటివి నాకు లేదు. కావాలంటే మీరు సిన్సియర్గా ఎంక్వైరీ చేసి ఎవరినో నాకు డిపార్ట్మెంట్ పరంగా తిరుపతిలో పనిచేస్తున్నాను. మా ఊళ్ళంతా పోలీసులంతా కూడా చెప్తారు నేను అవినీతి పరుడినే, మంచి చూడ అనేది. నేను ఎక్కడ ఎవరి దగ్గర మంచినీళ్ళు కూడా తాగను. ఎవరైనా వెహికల్తో పోయినా కూడా వాళ్ళు మంచినీళ్ళు తాగు అది తిన్నట్టు నేను కాఫీ కూడా తాగను. టయానికి భోజనం చేస్తాం అందరితో పాటు, అంతే తప్ప ఇంకా తప్ప నలుగురిలో నారాయణ అని తింటాను, అంతే తప్ప నేను ఎక్కడ. ఇదే కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదాం మరియు అతని అనుచరులు గతంలో హోమ్ మినిస్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు, అలాగే పలువురు ప్రముఖ నాయకులపై అసభ్య పదజాలంతో మాట్లాడిన పాత వీడియోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చట్టాన్ని ఎగతాళి చేస్తూ వివాదాస్పద చరిత్ర కలిగిన వ్యక్తి ఈరోజు బహిరంగంగా అక్రమ దందాలు కొనసాగించడం వెనుక ఎవరి అండ ఉందన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. నిన్న మొన్న అమ్మ అనిత గారు
మా నారాయణ స్వామి డిప్యూటీ సీఎం గారి మీద మీరు దూషించడం మేము చూసినాము, చెప్పులతో చూపించింది మేము చూసినాము. నువ్వు కొద్దిగా అదుపులో ఉండమ్మా అనిత, నీ గురించి మాకు తెలుసు, ఈ రాష్ట్రానికి తెలుసు. నీ క్యాడర్ ఏంటి, తెలుగుదేశం పార్టీలో నీ క్యాడర్ ఏంటి, నువ్వు ఎలాంటి మా నాయకుడి మీద నువ్వు చెప్పులు చూపిస్తావు, నువ్వు చెప్పులు చూపించేంత అర్హత నీకుందా, నువ్వు అర్హత కోల్పోయిన దాన్ని నువ్వు నోరు అదుపులో పెట్టుకో, మాట్లాడు. కబడ్దార్, నీకు వార్నింగ్ ఇస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. ఇంకొకసారి ఇలాంటి వేషాలు పిచ్చి వేషాలు వేసినావంటే నీకు పరిణామాలు వేరే విధంగా నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు ఆలోచించుకో. మీ నాయకుడు ఒక దొంగోడు, లోకేష్ ఒక దొంగ, గజ దొంగలు ఇద్దరు. ఈరోజు సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉండాలంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు వైపు చూస్తూ ఉండదు. చంద్రబాబు నాయుడు ఎలాంటి దొంగ అనేసి ప్రజలకు తెలుసు. వదిలేసి పిచ్చాలు వేషాలు వేయడాలు, చెప్పులు చూపించినారంటే కబడ్దార్ అనిత, నీకు బాగుండదు. అనిత మీద సెక్షన్ అరెస్ట్ చేయాలని ఆమె వచ్చి మా మంత్రికి సమాపణ చెప్పాలనేసి గంగాధర నియోజకవర్గం అన్నూరు మూలంగా గతం నుండే దౌర్జన్యాల పరంపర, చర్యలు లేకపోవడమే నేటి దాడులకు కారణమా? గతంలో కూడా ఒక గ్రామంలో అక్రమ కట్టెల రవాణాను అడ్డుకున్న గ్రామస్తులపై ఇదే ఆదాం అనుచరులు దౌర్జన్యానికి దిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మేము ఎమ్మెల్యే బంధువులం, మా వాహనాన్ని అడ్డుకుంటే ఊరిపై 500 మందితో దాడి చేసి నేలమట్టం చేస్తామంటూ బహిరంగంగా బెదిరించిన వీడియోలు, ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలపై ప్రత్యేక కథనాలు వెలువడిన సంబంధిత అధికారుల నుండి ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పుడు ఆ వీడియోను ఒకసారి చూద్దాం. దీనికోసం వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, ఒకవేళ దాన్ని ఎవరైనా అడ్డుకున్నా, స్థానికులు ఎవరైనా అడ్డుకున్నా, లేదంటే విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ వాటి గురించి అడ్డుకున్నట్లయితే వెంటనే ఒక బృందం అనేది ప్రత్యక్షమైపోతుంది. ఏం చేస్తారంటే బెదిరింపులు, వాళ్ళ బెదిరింపులు ఎలా ఉంటాయంటే ఊరినే లేపేస్తాం, మేము అనుకుంటే ఒక 5,000 మందిని గంటలు దిప్పించి ఊరినే లేపేస్తామని బెదిరిస్తారు. ఇది ఎమ్మెల్యే గారి బండి, దీన్ని కానీ ఎవరైనా అడ్డుకుంటే ఊరినే లేపేస్తామంటారు. అలాంటి వాటికి సంబంధించిన ఒక వీడియోస్, ఫొటోస్ మీకు ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారా? ఇది రీసెంట్గా ఒక ఊర్లో కలపను అడ్డుకున్నందుకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి, ఓకేనా? ఈ వ్యక్తి వీళ్ళంతా కూడా ఒక ట్రూప్ అనమాట, వీళ్ళంతా ఒక గ్యాంగ్. ఏం చేస్తారంటే ఎవరైనా అడ్డుకుంటే ఇది ఎమ్మెల్యే గారి బండి, అడ్డుకున్నట్లయితే ఊరినే లేపేస్తాం, ఓకేనా? మీకు ఎమ్మెల్యే గారి బండిని అడ్డుకునేంత దమ్ముందా అని బెదిరిస్తారు. అడ్డుకునేదానికి వస్తే చూస్తారు, ఒకసారి జూమ్ ఇన్ అవుట్ చేస్తాను, ఒకసారి చూడండి. జూమ్ ఇన్ చేస్తాను చూడండి. ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ అనమాట, కనబడితే నరికేస్తానంటాడు. అంటే ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని నడిపిస్తున్నారు అనమాట, దంతాలు నడిపిస్తూ ఉంటారు. ప్రముఖ ఒక సర్పంచ్, ఎవరు చేస్తే సర్పంచ్ కూడా ఎవరు? వైసీపీ సర్పంచ్. వీళ్ళకి, ఈ యొక్క వర్గానికి టీడీపీకి సంబంధించిన అధిష్టానానికి సంబంధించినటువంటి పూర్తి యొక్క సపోర్ట్ ఉందని వాళ్ళు చెప్పుకుంటారనమాట. మెయిన్గా చెప్పుకున్నట్టే ఈ యొక్క వ్యక్తులు మొత్తం కూడా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తికి సంబంధించిన అనుచరులు, ఎక్కువగా కలప రవాణా చేసేటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే ఎవరైనా అడ్డుకున్నా, ఎవరైనా ఫోటోలు తీసినా ఫోన్ లాక్కుంటారు, ఎవరు లేకపోతే కొడతారు, బెదిరిస్తారు, లేదా చంపేరు కూడా చంపేస్తారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఈ యొక్క నియోజకవర్గంలో. కానీ పట్టించుకునే నాదుడే లేడు, ఎదురించే నాదుడే లేడు. వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు సార్? గంగాధర నెల్లూరు యొక్క రాజకీయం మా ఇంటి నుండి జరుగుతుంది, అది ఎమ్మెల్యే థామస్ అయినా, జనసేన యుగంధర్ అయినా, లేదా వైసీపీ నారాయణ స్వామి అయినా సరే, ఎవరైనా సరే మాకు సంబంధించిన వాళ్ళే, మా యొక్క రిలేటివ్సే, మేము చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పి చెప్తారు. వచ్చినటువంటి వాళ్ళని బెదిరిస్తారు, కొడతారు, నిన్నమిస్తే చంపనుకోవడానికి కూడా వెనుకాడరు. ఈ బ్యాచ్ మొత్తం అనమాట, అలాంటి బ్యాచ్ అనమాట. సేమ్ ఇలాంటి సంఘటన రీసెంట్గా ఒకటి జరిగింది, అది వెలుగులోకి ఇప్పుడు బయట వచ్చిందనమాట. కానీ దాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఏ ఫారెస్ట్ ఆఫీసర్కి లేదు, ఎవరు చేయరనమాట. ఎందుకు? పైనుంచి వాళ్ళకి సూచనలు వస్తున్నాయి, వాటిని అడ్డుకోకూడదు, ఆ బడులు అడ్డుకోకూడదు అని. అది ఎవరు పంపిస్తున్నారో ఏంటనేది తెలియాలి. కానీ వీళ్ళు చెప్పుకునే మాట మాత్రం ఎవరిది? ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారే చేస్తున్నారు, ఎమ్మెల్యే గారి బండి అని. అది నిజంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారా లేదనేది ఆయనకే తెలియాలా. కానీ వీళ్ళు చెప్పే మాట, ఫస్ట్ మాట మాత్రం అదే అనమాట. అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే నేడు కానిస్టేబుల్ పై జరిగిన దాడి వంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేరస్తులపై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లే వారు మరింత ధైర్యంగా వ్యవహరిస్తూ చట్టాన్ని సవాల్ చేసే స్థాయికి చేరుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి దౌర్జన్యాలను సమాజం పూర్తిగా ఖండిస్తోంది. సంతకెలో దొంగలోడు పోతా ఉందని నేను వచ్చి నిలేసాను. ఒక ప్రభుత్వ ఎంప్లాయీగా రే ఇక్కడ చెప్పేది రయ్యా, నువ్వు ఎత్తమ్మా, నేను డీఫోకి చెప్పిండా, రేంజర్కి చెప్పిండా, ఇక్కడ ఆపరేటమని ఉండారు. నాకేం మెంటల్ కల, నీకు మెంటల్ అయిపోయి మెంటల్ హాస్పిటల్ నువ్వు పోయింది, నేను కాదు. వండి ఎత్తద్దు. నీ బుష మస్తు సత్యం నా బుష్ నీ బుష సత్యం సత్తురా ಎಂದ್ರ ಕಟ್ಟಡಿ ఉందలడా కట్ట ಎಂದ್ರ ಕಟ್ಟಡಿ ಎಂದ್ರ ಕಟ್ಟಡಿ சட்டை பிடிக்கிறா அந்த கரு கட்டுக்குது அதை சொன்னிக்கிறல சொன்னிக்கிறல எந்த கட்டடி சரியாத பார்த்து அருவு கட்டுக்குது அரு கட்டுறா உந்தின் அவன் சொல்றாடா மென்டல் நீ அம்மடா உந்தின் அவன் சொல்றா உந்தின் சொல்றா ஏய் உந்தின் சொல்றா ஏய் நான் எந்த இடத்துல வரும் அறுவடை மூளைக்கு தள்ள வேற இடத்துல வரும் அருவு ఇక తీవ్ర గాయాలతో తిరుపతిలోని రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ యుగంధర్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ విజయ్ భారతి గారు పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్నామని, దోషులకు తక్షణం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. బాధితుడికి పూర్తి న్యాయం జరిగేలా ఎన్హెచ్ఆర్సీ నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని చెట్లని దుంగల్ని తీసుకెళ్తున్నటువంటి అటవీ సంపదను తీసుకెళ్తున్న వ్యక్తిని చూసినటువంటి ఆ లారీ యొక్క వివరాలు ఇస్తూ, ఆ వ్యక్తి వివరాలు ఇస్తూ యుగేందర్ అనేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి చెప్పారు. చెప్పిన వెంటనే అతని మీద దాడి జరిగిందని చెప్పేసి తెలిసింది. నాకు తెలిసిన వెంటనే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే జీవించే హక్కు అందరికీ ఉంది, భద్రతతో జీవించాలి, ఆనందంగా జీవించగలగాలి. ఇంకోటి మన దేశంలో ఉన్నటువంటి అటవీ సంపద కేవలం కొంతమంది వ్యక్తులతో, ప్రభుత్వాన్ని మాత్రం కాదు, ఇది ప్రజలందరి సంపద. ఇది ప్రజలందరికి సంబంధించినటువంటి ఈ సంపద మీద సంపదను దోచుకుంటారని తెలిసి ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్గా ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని అడ్డుకొని ఆ వ్యక్తిని చంపేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు. ఇది చాలా దారుణమైన అంశం. ఇది కేవలము ఆ వ్యక్తి మీద దాడి కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన మీద దాడి, ఇక్కడ ఉన్నటువంటి భద్రత మీద దాడి, ఇక్కడ ఉన్నటువంటి చట్టాల మీద దాడి చేసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి దేశ సంపద అందరి సొత్తు. మరొక వైపు నుంచి ఏమంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఎస్పీ కోసం మాట్లాడడం కోసం ప్రయత్నాలు చేశాను. వారంతా మీటింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత ఎన్హెచ్ఆర్సీ నుంచి మాత్రం తప్పకుండా డీజీపీ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి, కన్సర్న్ అటవీ శాఖ అధికారులకు అందరికీ కూడా నోటీసులు పంపిస్తాను. నోటీసులు పంపించి వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకున్నా తెలియజేయమని చెప్పేసి అడుగుతాను. అదేవిధంగా ఎటువంటి ఎంక్వైరీ చేయబోతారు, ఆ దుండగుల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తున్నారా లేదా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, చేసిన వాళ్ళకి వేగవంతంగా అక్కడ జరిగేటువంటి ఒక వ్యవహారం జరగాలని చెప్పేసి, శిక్ష త్వరగా పడాలని చెప్పేసి, న్యాయం త్వరగా అందాలని చెప్పేసి నేను అక్కడి నా వైపు నుంచి ఎన్హెచ్ఆర్సీ నుంచి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఆన్సర్ కూడా తెప్పించుకుంటాము. ఇలాంటి వ్యక్తుల మీద కేవలం ఎన్హెచ్ఆర్సీ లేదంటే కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే కాదు, మన యుగేందర్ లాంటి వ్యక్తులు మాత్రం పోరాట సమాజం అంతా కూడా సమయంలో ఇలాంటి వ్యక్తులకు అండగా నిలబడాలి. ప్రభుత్వం కూడా అండగా నిలబడాలి. అతనికి గతంలో అతని మీద చాలాసార్లు ఈ విధంగా దాడులు కూడా చేసే ప్రయత్నం చేశారని చెప్పాడు అతను. ఎందుకంటే ఎప్పుడు కూడా సామాజిక రక్షణ కోసంగా అనేక అంశాల్లో తను గొంతుకి మాట్లాడుతుంటారని చెప్పేసి పేపర్లలో ఇస్తూ ఉంటానని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు, ఇన్ఫర్మేషన్ కూడా పంపుతూ ఉండేవాడు. కాబట్టి వెంటనే వీళ్ళకి ఇద్దరికి రక్షణ కల్పించాలి, ఇద్దరి కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఈరోజు అతనికి జరిగినటువంటి పెద్ద గాయానికి తగినటువంటి
ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అతనికి అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి అతనికి కావాల్సిన సహాయం మద్దతు అందే విధంగా కూడా NHS నుంచి మేము ప్రయత్నం చేస్తాము. ఒకవైపు పోలీసులపై దాడులు, మరోవైపు నిందితుల దర్జాగా వ్యవహారం. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టం ముందు ఎవరైనా ఒకటేనన్న సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.